కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం మెల్లగప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రము చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మర్ల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు ఇడువు మర్జుననుచు మద్విశిఖ వృష్టి చెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. అర్జునుడు కృష్ణుడు ఏ విధంగా తలుచుకుంటున్నాడో చూడండి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి. అప్పటిదాకా రథం మీద ఉన్నాడండి కృష్ణుడు. ఎందుకు? అర్జునునికి సారథ్యం వహిస్తూ ఉన్నాడు. భీష్ముడు ఏం చేశాడు? బాణాలతో నా శస్త్రాహతిని చాలా నొచ్చియు. బాణాలన్నీ ఆయన గుచ్చుకుంటూ ఉన్నాయి. అర్జునుడికి భీష్ముడిని జయించటం వల్ల కావటం లేదు. ఈయనకు బాగా కోపం వచ్చింది. 10 రోజులు గడుస్తోంది, భీకరమైన యుద్ధం చేస్తున్నాడు అని ఒక్కసారి కుప్పించి అంటే ఒక గంతు గంతాడు రథం మించి. ఎప్పుడైతే రథం మించి కిందికి దూకాడో అప్పుడు ఆయన చెవులకున్న కుండలాల యొక్క ఆ మెరుపు ఆకాశం దాకా చేరిందిట. ఎందుకు చేరదండి? ఆకాశము భూమి అన్నింటిలో ఆయనే ఉండి అన్నింటినీ ఆక్రమించుకున్న వామన విక్రమార్క అవతారం. తప్పకుండా ఆ కాంతి భూనభోంతరాలన్నింటినీ వ్యాపిస్తుంది. ఇక్కడ చెప్పటం ఉద్దేశం ఏంటంటే ఆయన జగత్తులో అన్నింటిని నిండి ఉన్నవాడు అని. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం మెల్ల కప్పి కొనగా అంతా వ్యాపించింది. ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. మరి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. అన్ని లోకాలు ఆయన గర్భంలోనే ఉంటాయి. ఎప్పుడైతే ఈయన పరిగెత్తుకుంటున్న వైపు వస్తున్నాడో ఆయన కడుపులో ఉన్నటువంటి ఆ జగాలన్నీ కూడా అదరటం ప్రారంభించాయి. చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా. ఆయన పీతాంబరుడు అని చెప్పటం, ఆయన పైన ఉన్నటువంటి ఆ పచ్చని ఉత్తరం ఏదైతే ఉందో, ఆయన చక్రం తీసుకొని నా మీదికి నన్ను సంహరిద్దామని వస్తున్న ఆ దృశ్యము నాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఇక అర్జునుడు, కృష్ణ నువ్వు రథసారథ్యం మాత్రమే చేయాలి, వీళ్ళందరినీ చంపాల్సిన బాధ్యత నాది, కాబట్టి నా పరువు పోగొట్టకయ్యా అని ఆయనను ప్రార్థన చేస్తూ ఉన్నాడు వెనక్కి రమ్మని. అప్పుడు అర్జునుడిని వారిస్తున్నాడు. ఈరోజు ఈ భీష్ముడిని సంహరించి నీకు విజయాన్ని అందజేస్తాను అంటూ నేను ప్రయోగించే బాణ వర్షాన్ని తట్టుకుంటూ నా మీదకి వస్తున్న ఆ కృష్ణుడి రూపాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఎవరైనా చంపటానికి వచ్చేవాడిని ధ్యానిస్తాడండి? భీష్ముడు ధ్యానిస్తున్నాడు. కారణము ఇవాళ మనం తెలుసుకుంటాం. నిజానికి పోతనామాచ్యుడు వ్యాస భాగవతంలో వ్యాసుడు రాసిన ఒక్క వాక్యాన్ని ఎందుకో ఈ పద్యంలో పెట్టలేదు. వ్యాసుడు ఏమంటాడంటే, స్వనిగమం అపహాయ మత్ ప్రతిజ్ఞాం ఋతం అధికర్తుం అవప్లుత రథస్థ ధృతం రథచరణం అభ్యయన్ చలద్గుహు హరి ఇవ హంతు ఇభం గత ఉత్తరీయ. ఆ సంస్కృత శ్లోకానికి ఆంధ్రీకరణే స్వేచ్ఛానువాదమే పోతనామచ్యుడు మనకు అందజేసిన పద్యం. దీంట్లో మొట్టమొదట స్వనిగమం అపహాయ, ఇది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కౌరవ పాండవుల యుద్ధం రాబోతోంది, మాకు నీ సహాయం కావాలి అంటే అప్పుడు కృష్ణుడు 2 భాగాలు చేశాడు. తానొక్కడు ఒకవైపు, తాను మాత్రం యుద్ధం చేయడు. తన దగ్గర ఉన్న తనంత సామర్థ్యం కలిగిన 10 లక్షల మంది సైనికులు ఒకవైపు. నీకు ఎవరు కావాలని ఫస్ట్ అర్జునుడిని అడిగాడు.
అర్జునుడు అన్నాడు, నాకు ఆ 10 లక్షల మంది వద్దు, నువ్వు కావాలి అన్నాడు. దుర్యోధనుడు ఆ 10 లక్షల మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, ఏమని? నేను ఆయుధము పట్టను, కేవలం నాకు తోచిన సలహానిస్తాను. ఇప్పుడు భీష్ముడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు ఈ విషయం చెప్పగానే భీష్ముడు అన్నాడు, నేను ఆయన చేత ఆయుధం పట్టించి తీరతాను. ఇప్పుడు భక్తుడి కోసం స్వనిగమం అపహాయ, తాను చేసిన ప్రతిజ్ఞను వదిలేశాడు కృష్ణ పరమాత్మ. అదయ్యే ఆయన గొప్పతనము. స్వనిగం అపహాయ మత్ ప్రతిజ్ఞామృతం అధికర్తం, నా ప్రతిజ్ఞను నిజం చేయటం కోసం లేని కోపాన్ని నటిస్తూ రథం మించి దిగి చక్రాన్ని పట్టుకొని నా మీదికి వస్తున్నటువంటి ఆ కృష్ణుడి రూపాన్ని ధ్యానిస్తున్నాను అంటే అర్థము ఆయన భక్త వత్సలతను ఏమని చెప్పాలి? ఎన్ని నాటకాలు ఆడతాడు, ఎన్ని లీలలను ప్రదర్శిస్తాడు తన భక్తులను కాపాడటానికి. అలాంటి అద్భుతమైన ఆ కృష్ణుడి రూపాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. అందుకే పోయిన పద్యంలో కూడా హరిరింఖాముఖధూళిధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాతశ్రమ తోయ బిందుయుతమై రజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థున కిత్సు వేట్క అని నా శస్త్రాహతిన్ చాలా నొచ్చియు. ఎన్ని దెబ్బలు తింటాడండి, అవసరం ఆయనకి. కానీ భీష్ముడి ప్రతిజ్ఞ ఏమిటి? ఈయన చేత ఆయుధం పట్టించాలి. ఆయుధం పట్టించాలంటే ఏం చేయాలి? దెబ్బలు తింటే కదా కోపం వచ్చేది. దెబ్బలు తిని కోపం తెచ్చుకొని లేని కోపాన్ని నటిస్తూ రథచక్రాన్ని తీసుకొని భీష్ముడి మీద యుద్ధానికి వచ్చేటువంటి ఆ కృష్ణుని అద్భుతమైన రూపాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇది ఆయన భక్తవత్సలకు చిహ్నము. ఇంకొకటి, భీష్ముడికి స్వేచ్ఛామరణం ఉందండి. నిజంగా తాను ప్రాణాన్ని వదిలేయవద్దు అనుకుంటే ఆయన ప్రాణాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన తండ్రి నుంచి ఆయనకు వచ్చినటువంటి వరం. అయినా ఆ కృష్ణుణ్ణి చూస్తూ కృష్ణ ఏవ భగవతి మనోవాక్ దృష్టి వృత్తిభి ఆత్మని ఆత్మానం ఆవేశ్య సోంత శ్వాస ఉపారమత్ అంటాడు. అలా కృష్ణుణ్ణి చూస్తూ మనస్సును, వాక్కును, శరీరాన్ని, త్రికరణాలను, వీటి ద్వారా కలిగే వృత్తులను అన్నింటినీ ఆత్మని ఆత్మానము ఆవేశ్య, అన్నింటినీ ఆయన ఎందే నిలిపి ఆఖరి శ్వాస వదిలేశాడు భీష్ముడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఇది కేవలము భీష్ముడు కృష్ణుణ్ణి చేస్తున్న స్తుతి కాదు, మనం ఎలా స్తుతి చేయాలో మనకు చెప్తున్నాడు. తనకున్భృత్యుడు వీనిగాచుట మహాధర్మంబు వమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల్ చేచోద్యముగా పట్టుచున్ మునిగోలన్ వడబూని ఘోటకములన్ మొదించి తడించుచున్ జయమున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్ అంటాడు. అంతకుముందు వీడు నా భృత్యుడు, నన్ను నమ్ముకున్నాడు, వీడికి విజయం ఇస్తానని వాగ్దానం చేశాను అని అర్జునుడికి విజయాన్ని ఇవ్వటం కోసం ఆయన రథసారథ్యం వహించాడు. ఆయన గుర్రాల పళ్ళు దోమాడు, ఆ గుర్రాలను యుద్ధరంగంలో ముందుకు నడిపించాడు. ఎవరైతే ఇలా అర్జునుడి కోసం రథసారథ్యాన్ని వహిస్తూ గుర్రాలను ముందరికి నడుపుతూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తారో ఆయనను నేను ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఆ గుర్రాలే నీ ఇంద్రియాలు, ఆ అర్జునుడివే నువ్వు. నీకు ఆయన విజయాన్ని ఇవ్వాలి అని నువ్వు భావిస్తే ఏ విధంగా అర్జునుడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్య తే అహం సాధుమాం త్వాం ప్రపన్నం. నాకేమీ తోచటం లేదయా, ధర్మం ఏదో అధర్మం ఏమిటో నాకు తెలియటంలా, నేను కార్పణ్య దోషంతో కట్టబడి ఉన్నాను, కాబట్టి నువ్వే నాకు మార్గదర్శకం చెయ్యి అని 2వ అధ్యాయం 7వ శ్లోకంలో ఆ పరమాత్మను ఆశ్రయించిన అర్జునుడిలాగా నువ్వు కూడా ఆశ్రయించగలిగితే నీ ఇంద్రియాలనే రథాలను మోదించి తాడించుచున్, వాటిని నిగ్రహించి నీకు జయాన్ని అందించేవాడే ఆ పరమాత్మ.
ఇది మనం గ్రహించగలిగితే ఇంకొకటి ఆ భీష్మ స్థుతిలోనే వస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుని రథం మీద పార్థసారథిగా సారథ్యం వహిస్తూ ముందరికి వెళితే మిగతా యోధులంతా కూడా ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తూ ఉన్నారో అప్పుడు పరవశులై యుద్ధంలో ఓడిపోతున్నారు. అర్జునుడికి విజయం వస్తుంది. ఇలా ఆయన దృష్టి సోకినంత మాత్రాన ఆసురి శక్తులన్నీ అంతమై అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. చూడడే నా పాటు చూపులా చూడక చూచువారల కృప చూచువాడు అంటాడు అదే గజేంద్ర మోక్షంలో. ఆయన వైపు చూడాలి, నీ దృష్టిని ఆయన వైపుకు మరల్చాలి. మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ భగవద్గీత చెబుతుంది. కనుక మనస్సును బుద్ధిని ఏ విధంగానైతే భీష్ముడు ఆయన అందు ఉంచి ఆయనను ఆశ్రయించాడో అలా ఆ భీష్ముని స్తవాన్ని ఆయన స్తుతిని జ్ఞాపకం చేసుకుంటూ నీవు కూడా జీవితాన్ని ఆనందంగా గడపమని చెప్పటమే ఈ భీష్మ స్తవంలోని ఆంతర్యం. అందుకే ఈ పద్యాలన్నీ కంఠత చేయాలి. వీటిలో మీకు వచ్చినన్ని మనం నేర్చుకున్నవన్నీ కంఠస్థం చేసి చెప్పుకోగలిగితే తనకు నృత్యుడు వీనిగా చుట మహాధర్మంబు వమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గ చేచోద్యముగా పగ్గముల్ పట్టుచున్. ఎలా అయితే ఆయన మునిగోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. అలా నీ ఇంద్రియాలను కూడా ఆయన నడపాలన్న భావనతో ముందరికి తీసుకువెళ్ళు. ఇలా కృష్ణుణ్ణే చూస్తూ ఆయన తన ప్రాణములను వదిలేశాడు. అనంతరం అక్కడున్న పాండవులంతా మునులంతా మౌనం వహించారు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. ధర్మరాజు హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడికి గాంధారికి భీష్ముడు ప్రాణాలని వదిలేసిన వైనాన్ని తెలియజేశారు. వాళ్ళంతా కాసేపు దుఃఖించారు. అనంతరము పెద్ద తండ్రి ఆమోదం పొంది కృష్ణుడు నేర్పిన ధర్మాలను ఆచరిస్తూ అద్భుతమైన రాజ్య పరిపాలన కొనసాగించాడు ధర్మరాజు. కృష్ణుడు కుంతి సుభద్రలతో హస్తినాపురంలో కొద్ది రోజులున్న తర్వాత తిరిగి ద్వారకకు బయలుదేరాడు. మరి అలా ద్వారకకు బయలుదేరుతున్న కృష్ణుని చూసి అక్కడ ఉన్న హస్తినాపుర వాసులంతా ఏమనుకుంటున్నారో రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.